హాయ్ ఫ్రెండ్స్, శివుడికి శ్రావణ మాసం అత్యంత ప్రీతికరమైనది. ఈ మాసంలో వచ్చే సోమవారం నాడు ఆవు పాలు, చక్కెర, నెయ్యి, తేనె వంటి పంచామృతాలతో శివుడికి అభిషేకం చేయాలి. ఇలా చేస్తే సకల శుభాలు కలుగుతాయి. బిల్వపత్రాలు, కలువ, ఉమ్మెత్త, తుమ్మి లాంటి ఇష్టమైన పుష్పాలతో శివుని ఆరాధన చేస్తే మంచిది. చంద్రుడు మనఃకారకుడు, అంటే సంపూర్ణంగా మనసు మీద ప్రభావం చూపే మాసం ఈ శ్రావణ మాసం. ఈ మాసంలో రవి సంచరించే నక్షత్రాల ప్రభావం చంద్రుడి మూలంగా మన మీద ప్రభావం చూపుతాయి. చంద్రుడి నుంచి జరగబోయే దుష్ఫలితాల నుంచి మనల్ని కాపాడడానికి ధర్మాచారాలను పండుగలుగా ఆచరించాలని పండితులు చెబుతున్నారు. ఈ మాసంలో లక్ష్మీదేవి పూజలు, హనుమంతుడు, వెంకటేశ్వరుడు, శనీశ్వరునికి ప్రత్యేక పూజలు చేస్తారు. వీటితో పాటు గరుడ పంచమి, ఏకాదశి, వరలక్ష్మి వ్రతం, రాఖీ పౌర్ణమి, ఋషపంచమి, గోవేచ బహుళ సప్తమి, శ్రీకృష్ణాష్టమి, పోలాల అమావాస్య వంటివి చేస్తారు. శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతం స్త్రీలందరికీ ప్రీతిపాత్రం. శ్రావణ శుద్ధ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేస్తారు. ఈ మాసంలో వరలక్ష్మి వ్రతం చేసుకుంటే లక్ష్మీదేవి స్త్రీలకు సర్వ సౌభాగ్యాలు, పసుపు కుంకుమలు, అష్టైశ్వర్యాలు ఇచ్చి అనుగ్రహిస్తుందని నమ్మకం. లక్ష్మీదేవి ఐశ్వర్య దేవత. లక్ష్మీదేవిని 8 రూపాలలో అనగా ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి మరియు ధనలక్ష్మి ఇలా అష్టలక్ష్ములుగా కొలుస్తారు. ఈ వరలక్ష్మి వ్రతం చేసుకుంటే అష్ట సంపదలు అనగా ధాన్యం, ధైర్యం, సంతానం, శక్తి, విద్యాధనం, విజయం, మేధస్సు చేకూరుతాయని మహాశివుడు పార్వతీదేవికి తెలియజేశాడు. ఈ వ్రతానికి కొంత బంగారం కొంటారు. ఈ వ్రతం రోజున ఇరుగు పొరుగు స్త్రీలని ఇంటికి పిలిచి శనగలు, అరటిపళ్ళు, పసుపు, కుంకుమ, ఆకు, వక్క, రవికల గుడ్డ మొదలైనవి వాయినంగా ఇస్తారు. ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటునమ్మ వాయనం అనుకుంటూ ఉంటారు. ఇచ్చిపుచ్చుకోవటంలో మర్యాద గుణంతో పాటు ఈ హడావిడి జీవితంలో కాస్త స్నేహభావం వెల్లివిరుస్తుంది. ఇంటికి వచ్చిన పుణ్యస్త్రీకి కాళ్లకు పసుపు రాసి గంధం, కుంకుమ బొట్లు పెడతారు. ఈ వర్షాకాలంలో కాళ్లకు పసుపు రాయడం మంచిది. సైన్స్ ప్రకారం పసుపు యాంటీబయాటిక్. ఇక శ్రావణ మాసంలో కొన్ని నియమాలను పాటించాలని పండితులు చెబుతున్నారు. ఈ నియమాలు పాటిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. సకల దేవతలకు ప్రీతికరమైన శ్రావణ మాసం. ప్రతిరోజు పండుగలా ఆడపడుచులు సంతోషంగా ఉండే మాసం. శ్రీ వెంకటేశ్వర స్వామి జన్మించిన శ్రవణ నక్షత్రం పేరుతో వచ్చే ఈ మాసం అంటే శ్రీ మహావిష్ణువుకి ఎంతో ఇష్టం. వరలక్ష్మి, గౌరీదేవి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, రాఘవేంద్ర దేవతలకు కూడా అత్యంత ప్రీతికరమైనది. ఈ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు, వాటి విశిష్టత చాలా ఉంది. లక్ష్మీదేవికి ఇష్టమైన ఈ నెలలో రోజు ఉదయం, సాయంత్రం మహిళలు దీపారాధన చేస్తే దీర్ఘసుమంగళి యోగం, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని నమ్ముతారు. తిథులతో సంబంధం లేకుండా అష్టమి, నవమి, అమావాస్య రోజుల్లో కూడా పండుగలు, పూజలు చేసే అత్యంత శుభప్రదమైన మాసం శ్రావణ మాసం. శ్రావణ మాసం అంటే శుభమాసమనే అర్థం. ఈ మాసంలో వచ్చే సోమవారాలు, మంగళవారాలు, శుక్రవారాలు, శనివారాలు ఎంతో పవిత్రమైనవి. ఈ మాసంలో అనేక ముఖ్యమైన పర్వదినాలు, పండుగలు వస్తాయి. అత్యంత పవిత్రంగా భావించే శ్రావణ మాసంలో ఇల్లు, ఆలయాలు భగవన్నామస్మరణతో మారుమ్రోగుతాయి. శ్రావణంలో చేపట్టే ఎలాంటి కార్యానికైనా పవిత్రత ఉంటుంది. ఈ మాసమంతా వివాహాలు, నోములు, వ్రతాలు, పూజలు, అలాగే శుభకార్యాలతో సందడిగా ఉంటుంది. ఈ మాసంలోని ప్రతి శుక్రవారం మహిళలు మహాలక్ష్మీదేవిని అలంకరించుకొని తమకు ఆయురారోగ్యాలు ఇచ్చే సముద్ర తనయకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పురాణాల ప్రకారం పాలసముద్ర మదనంలో ఉద్భవించిన హాలాహలంను పరమశివుడు శ్రావణ మాసంలో సేవించి నీలకంఠుడిగా లోకాన్ని ఉద్ధరించాడు. ఈ మాసంలో ఒక్కో రోజు ఒక్కో దేవతను పూజిస్తారు. శ్రావణ మాసంలో కొన్ని నియమాలు తప్పక పాటించాలి. శ్రావణ మాసంలో ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. అంతేకాదు శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరూ స్నానం చేసేటప్పుడు స్నానం చేసే నీటిలో 2 పాల చుక్కలు వేసుకొని స్నానం చేయాలి. ఈ మాసంలో ఇలా ప్రత్యేకంగా స్నానం చేస్తే తొందరగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలాగే శ్రావణ మాసంలో ఆడవాళ్ళు సూర్యోదయ సమయంలో, సూర్యాస్తమయం సమయంలో నిద్రపోకూడదు. అలా నిద్రిస్తే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. శ్రావణ మాసంలో పొరపాటును కూడా లక్ష్మీదేవికి ఇష్టం లేని పూలతో పూజ చేయకూడదు.
ఈ మాసంలో అమ్మవారిని ప్రత్యేకంగా మల్లెపూలతో పూజిస్తే ఇంట్లో కనకవర్షం కురుస్తుంది. అదేవిధంగా శ్రావణ మాసంలో నిద్రపోయేటప్పుడు తడి కాళ్ళతో నిద్రించకూడదు. భోజనం చేసేటప్పుడు తడి వస్త్రాలతో భోజనం చేయకూడదు. మంచం మీద కూర్చుని భోజనం చేయకూడదు. ఈ నియమాలు పాటిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఈ మాసంలో ఇంట్లో పండ్లు కుళ్ళిపోకుండా చూడాలి. అదేవిధంగా పెరుగుకు అంటు లేకుండా చూసుకోవాలి. చాలామంది అన్నం తినేటప్పుడు తిరిగి అన్నం గిన్నెకు అలాగే పెరుగుకు అంటు తగిలేలా చేస్తారు. శ్రావణ మాసంలో పెరుగు గిన్నెకు అంటు తగలకూడదు. అలాగే ప్రతి రాత్రిపూట ఇంట్లో గిన్నెలు వదిలేసి ఉదయం పూటన వాటిని కడుగుతూ ఉంటారు. కానీ శ్రావణ మాసంలో మాత్రం మీ ఇంట్లో ఉన్న అంటే ఇంట్లో అన్నం గిన్నెలు తిన్న గిన్నెలు రాత్రిపూట సింకులో ఉంచకూడదు. అలా ఉంచితే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. శ్రావణ మాసంలో వ్రతాలు ఎక్కువగా చేసుకునే మాసం. ఈ మాసంలో చాలామంది స్త్రీలు వ్రతాలు చేస్తారు. చాలామంది స్త్రీలను తాంబూలాలు తీసుకోవడానికి కూడా పిలుస్తూ ఉంటారు. అలా పిలిచినప్పుడు మైలలో ఉన్న స్త్రీలు మాత్రం తాంబూలం తీసుకోవడానికి వెళ్ళకూడదు. అది తాంబూలం తీసుకునేవారికి అలాగే తాంబూలం ఇచ్చేవారికి కూడా మంచిది కాదు. మైలలో ఉన్నవారు ఆ సమయంలో పూజలో పాల్గొనకూడదు. లేదంటే అరిష్టాలు జరుగుతాయి. సీతాఫలం దానిమ్మ ఈ రెండూ కూడా లక్ష్మీదేవి నివాస స్థానాలని పురాణంలో చెప్పారు. అందుకే శ్రావణ మాసంలో దానిమ్మ గింజలు లక్ష్మీదేవికి సమర్పించి ప్రసాదంగా స్వీకరించడం మంచిది. లేదా సీతాఫలాన్ని కూడా అమ్మవారికి సమర్పిస్తే లక్ష్మీ కటాక్షం సులభంగా సిద్ధిస్తుంది. లక్ష్మీ ప్రీతికరమైన ఈ మాసంలో సాయంకాలం దీపాలు పెట్టిన తర్వాత పాలు పెరుగు వెన్న ఇలాంటివి ఎవరికీ చేతితో ఇవ్వకూడదు. కాదని అలా ఇస్తే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. ముఖ్యంగా మగవారు ఎంతో పవిత్రమైన ఈ శ్రావణ మాసంలో మద్యం విడిచిపెట్టాలి. కుదిరిన వారు ఈ మాసమంతా మాంసాహారం తినకుండా ఉంటే చాలా మంచిది. లక్ష్మీదేవి సంతోషించి కరుణిస్తుంది. స్త్రీలు ఈ నెల రోజుల పాటు ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే ఈ నెలలో వర్షాలు ఎక్కువగా పడుతుంటాయి. అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయి. కనుక ఇంటిని అపరిశుభ్రంగా ఉంచుకోకపోవడం మంచిది. కనీసం వారానికి ఒకసారైనా ఇంట్లో ధూపం వేయాలి. ఈ మాసంలో చెడు మాటలు మాట్లాడకుండా చెడు పనులు చేయకుండా ఉంటే లక్ష్మీదేవి దీవిస్తుంది. శ్రావణ మాసంలో ఇంటికి వచ్చిన వారికి తాంబూలం రవిక గాజులు పూలు ఇస్తే చాలా మంచిది. ఏమీ లేకపోతే ఆమెను లక్ష్మీదేవిగా భావించి మంచినీరు ఇచ్చినా సరిపోతుంది. అయితే కొంతమంది తెలియక ఏ వస్తువులు పడితే ఆ వస్తువులు ఇచ్చేస్తూ ఉంటారు. దానివల్ల లేనిపోని కష్టాలు వస్తాయి. ముఖ్యంగా ఇంటికి వచ్చిన ఆడవారికి ఎట్టి పరిస్థితుల్లోనూ కొబ్బరి నూనె ఇవ్వకూడదు. కొబ్బరి నూనె ఇస్తే దరిద్రం పడుతుంది. కొంతమంది ఆడవారు తెలిసి తెలియక ఈ శ్రావణ మాసంలో ఉప్పు పసుపు చింతపండు వంట నూనెను అడుగుతూ ఉంటారు. చాలామంది ఏముందులే అని అడిగారు కదా అని ఇస్తూ ఉంటారు. మామూలు రోజుల్లో ఇచ్చినా పర్వాలేదు. కానీ ఈ శ్రావణ మాసంలో అస్సలు ఇవ్వకూడదు. శ్రావణ మాసంలో ఇంటికి వచ్చిన వారికి పెరుగును అస్సలు ఇవ్వకూడదు. అలాగే ఇంటికి తాంబూలానికి వచ్చిన వారికి మజ్జిగ కలిపి ఇవ్వకూడదు. ఇలా ఇంటికి వచ్చిన ఆడవారికి పెరుగు మజ్జిగ ఇవ్వడం వలన కష్టాల పాలవుతారట. ఈ శ్రావణ మాసంలో మంగళవారం శుక్రవారం వేరే వారికి డబ్బులు అప్పుగా ఇవ్వకూడదు. మిగతా రోజుల్లో ఇవ్వాలి. శ్రావణ మాసంలో ఎట్టి పరిస్థితుల్లో బంగారాన్ని వేరొకరికి వేసుకోవడానికి ఇవ్వకూడదు. కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పకుండా గుర్తుపెట్టుకొని శ్రావణ మాసంలో ఈ నియమాలను పాటించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఓం శ్రీ లక్ష్మీ దేవతాయ నమః అనే ఒక చిన్న కామెంట్ చేయండి. ధన్యవాదాలు.